అయితే నీ మీద కేసు బుక్ చేసిరంట కదా. నువ్వు మామిడి తోట కాడ కూర్చొని వాళ్ళు రానిస్తానమాట, లోపలికి మామిడికాయలు ఇస్తానమాట. మాకు ఆంధ్రాయన ఫోన్ చేసిండు, వీడియో తీసి పంపేమంటే ఇది ఇస్తున్నావు. అందుకే మరి మాకు కూడా ఏమన్నా 2 కాయలు ఇస్తున్నావా లేకపోతే కేసు పెట్టాలా? నువ్వు ఏ కేసు పెట్టినా మన దగ్గర పోలీసు వాళ్ళ ఫోన్ నెంబర్ అంతే అంటవా? సరే ఒకసారి ఫోన్ చేయి మరి పోలీసు వాళ్ళకి. పరపతి ఉన్నది అయితే లేదనుకుంటానవా? జైలుకి నన్ను దమ్ముంటే వేయాలి కదా. ఏం పేరు నీ పేరు? నా పేరేది ఇప్పుడు పోలీసు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నా నీకు? నా పేరేది ఇప్పుడు పోలీసు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నా నీకు? కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి ఇప్పుడు భయపడా. ఇప్పుడు మేము ముగ్గురం ఎందుకు వచ్చినాం తెలుసు? సైడ్కి నిన్ను కిడ్నాప్ అయితే ఎందుకు వచ్చినాం? రైట్, నన్ను చేయాలని ఇంకా ముగ్గురు రావాలి. రైట్, నన్ను చేయాలని ఇంకా ముగ్గురు రావాలి. ఇది నా సమస్య, పోతారు మొత్తం పోతారు. ముగ్గురు కావాలి నన్ను కిడ్నాప్ చేయాలంటే. ఎందుకే అవసరమే లేదు. మందు బాటిల్ పెడితే తాగుతావు కదా, ఆటోలు ఎక్కించుకొని పోతాం. మందు బాటిల్ తాగటం కాదు కదా. సరే కళ్ళు బాటిల్ పెడతాం. కళ్ళాంటి వాట తాగుదా కానీ మందు బాటిల్. సరే 2 కళ్ళాంటి వాట తాగుదా కానీ మందు బాటిల్. సరే 2 బాటిల్ కళ్ళు వేస్తే తాగుతావు. దాంట్లో అవి కలుపుతాం, గోళీలు కలుపుతాం. తాత ఫోన్ టైం చెప్తుండ్రు. చెప్పు, కిడ్నాప్ ఏమంటావు మరి? ఒక దూరంగా ఉండరు మీరు ముగ్గురు. నేను దూరంగా ఉంటా, నన్ను ఆట ఆడుకోరు చూద్దాం. పోదాందా? లే మరి లే. ఇక్కడ మాది ఇక్కడ మన బోడుప్పల్ కాదు, ఇక్కడ వాయిలాలు ఉంటుంది చూడు, వాయిలాల కాడ. అయితే కానీ ఇప్పుడు కాయ ఇస్తానా మరి కిడ్నాప్ చేయమంటావా? చేయిపోను చూద్దాం. నేను వేయాలంటే ఎంతసేపే, కాకపోతే ఏడుతావని వదిలేస్తున్నాం మేము. నీయాసంటలు ఇంకా ముగ్గురు రావాలని నేను ఏడుతాను. ఇంకా ముగ్గురు రావాలని నేను ఏదో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చెప్పు ఓ ఇట్లాను, ఇట్లా సబ్స్క్రైబ్ అను. నాకు అనరాన్ని ఏమంటాను. నువ్వు గిట్ల పెట్టు. సబ్స్క్రైబ్ చేసుకోను. కానీ లంజా కదిలింది పత్రగా. చెప్పు మరి. చేసుకోవాలి, మేము యాడ్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇట్లానే సబ్స్క్రైబ్ చేసుకో. ఉప్పల్లోనే ఉంటారా మీరు? ఇంకెట్లా ఉంటారా? మేము హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాం. ఇట్లా నీళ్ళకి కనబడతారు కదా, వాళ్ళని తీసుకొని కిడ్నీలు అమ్మేసుకుంటాం. అతను ఏం పనికొస్తే ఇప్పుడు వయసులో అయితే 2 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు అదే 1,00,000 రూపాయలకి ఇస్తాము. 2 కాయలు అంటున్నాం. 2 లక్షలు ఎందుకు ఇవ్వాలి నాకు? తింటే తినదానికి మరి ఒకటి ఇవ్వచ్చు కదా, నువ్వే ఇస్తలేవు. ఎట్లా రాదు? నేను వద్దంటాను. అంతే అంటావా? రా పైసలు రావు. అయితే వైన్ ప్రిపేరింగ్ అయితే చెప్తున్నావు, ఏనండి చెప్తా. ఎట్లా తీసుకొచ్చి ఇట్లా కళ్ళ కడ తీయాలి. తీసి ఒక కన్ను మంచిగా మన స్క్రూ డ్రైవర్తో పక్క చేయాలి. చేసి దాని నిండా చక్కెర పోసి దాన్ని ఎర్రగా బ్రీడ్ వేయాలి. వేసి ఇక దాన్ని తీసుకుపోయి 1-2 నెలలు పెట్టినావు అనుకో, దాన్ని 2 నెలల తర్వాత తీసి ఇక నువ్వు ఇట్లా పట్టుకుంటే వస్తే నీళ్ళు ఉంటాయి. కుడుకుండదే ఉండదు. మంచిగా తేడాగా నీళ్ళతో కడుక్కొని గిలాసులు పోసుకొని తాగుని అంత వేస్ట్. కానీ ఏది పనికిరాదు. ఇక వైన్ షాప్ కూడా వేస్ట్ అంటావు? అన్ని వేస్ట్. అందులో ఏం కలుతుంది అని ఎన్నన్నా లండు బొండ కలుతుంది కదా, అందులో ఏం కలుతుంది? ఒక చక్కెర కుడుకేనా, కుడుక తినేదేనా చక్కెర తినేదేనా? వాయిస్ అయితే చూసారు కదా, మన తాత అయితే ఒకటి కొత్త వైన్ ప్రిపేరింగ్ అయితే చెప్పిండు, అదైతే ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అంతే అన్న, మళ్ళా చేసుకొని తాగుతామా? ఏముంది, 5 రూపాయలు పెడితే కొబ్బరికాయ
ఇంట్లో చక్కెర ఉంటుంది, మరి ఇంత చక్కెర వేసి పెడితే అయిపోతుంది అంట. ఇంకేం సరే తాత రైట్ మళ్ళా పోతున్నాం. రైట్ 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 నా సో అది సాధన అయితే జరిసేపు చాచే కొర్రించిన తర్వాత మాకు ఒక టిక్ చెప్పిండు. కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయలో చక్కెర కలిపేసి చక్కెరలో అది మట్టిలో పాతి పెడితే ఒక 2 months తర్వాత తాగుతానంట. వైన్ కన్నా మేము కూడా ఒకసారి అయితే ట్రై చేస్తాం. ట్రై చేసినప్పుడు కూడా ఒక వీడియోని అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ 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 చెప్పరా మంచిగా డాడీ.